ప్రకాశం జిల్లాలో కూటమి పార్టీల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. జనసేన అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ తమకు న్యాయం జరగటం లేదంటూ దర్శి నియోజకవర్గం జనసేన కార్యకర్త యాదాల సురేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో నివాసం ఉంటున్న తనపై తన కుటుంబంపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆరోపించారు. అంతేకాదు తన ఇంటికి మంచినీటి కనెక్షన్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని జిల్లా కలెక్టర్ను పలుమార్లు కలిసి వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. నాకు 2014లో యాక్సిడెంట్ అయింది. ఎలక్షన్ అయిపోగానే యాక్సిడెంట్ జరిగింది. నాకు నీళ్ళ కుళాయి కోసమని 6 నెలల నుంచి తిరుగుతున్నాను. 3 నెలల పాటు తిరిగినా కానీ ఏఈ గారు వేసుకోమని పైపులు కొనుక్కోమని సచివాలయం నుంచి కోటైని పంపించాడు. ఈలోపు వేస్తుండగా టీడీపీ నాయకులు వచ్చి మాకు తెలియకుండా వేయటానికి లేదని చెప్పి గుంటిగంగ చైర్మన్ సానే సురేష్ వాళ్ళ మేనమామ వెంకటేశ్వరులు లేని అతను ఇద్దరు వచ్చి నా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి దుష్ప్రచారంగా తిట్టి నా మీద లేనిపోయినని సాడీలు కూడా చెప్పి అధికారులకు చెప్పి నా కుళాయి అనేది వేయటానికి లేదు, అతనికి వేస్తే అందరికి వేయాలి ఊరు మొత్తం అని ఆపిచ్చారు. ఇప్పుడు కూడా మేము అర్జీ పెట్టినప్పుడల్లా ఏం చదువుతున్నారంటే ఎస్సీ గారు ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారు ఆడికి వెళ్ళటం చూసి పరామర్శించి ఇది చేస్తున్నాం అని చెప్పి ఒక కొన్నాళ్ళేమో పంచాయతీ మీద చెప్పారు, కొన్నాళ్ళ మీద ఆర్డబ్ల్యూఎస్లో ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. ప్రతి అర్జీ నా దగ్గర ఉంది. సీఎం గారి ఆఫీసులో కలిశాను, డిప్యూటీ సీఎం ఆఫీసులో 2 సార్లు కలిశాను. అక్కడి నుంచి ఫోన్ చేసి చేస్తున్నామని చెబుతున్నాను. నిన్న 14వ తారీఖు కూడా వెళ్ళి ట్యాంకీ కడుతున్నాము, గ్రాంట్ వచ్చింది, నాకు టెంపరీగా ఇవ్వండి, అంతలోకి నేను వేసుకుంటాను 10 రోజులన్నా అన్నా కానీ ఇవ్వడానికి లేదు, నీకు ఇస్తే అందరూ అక్కడికి ఇవ్వాలంటున్నారు. మరి ఏం చేయాలి సార్ అని అయితే ఆగు ఇన్నాళ్ళాగావు కానీ దౌర్జన్యంగా మాట్లాడాడు. అదేమంటే ఉప్పు నీళ్ళు తాగండి ఏందని ఇంటి మమ్మాడు ఉంటే ఉప్పు నీళ్ళు కుళాయి ఉంటే అవి కూడా పట్టుకొని ఈ పరీక్షకు పంపిస్తాము, ఈ మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు అని మాట్లాడాడు. ఇదంతా ఎలా ఉందంటే రాజకీయం పక్షంగా చేస్తున్నారని అర్థం కావట్లేదు. ఏం చేస్తాను, నేను జనసేన వాడిని, మాకు సభ్యత్వాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎక్కడ తిరిగినా న్యాయం జరగకపోయేవరకు నేను ఈ మీడియా సమీక్షణగా రావాల్సి వచ్చింది. ఎన్నిసార్లు తిరిగి ఇసుకు పుట్టింది. 6 నెలల నుంచి ఇదే చేస్తున్నారు. ఇక్కడికి రావడం కలెక్టర్ గారిని కూడా 2 సార్లు కలిశాను, చూడండి అని కలెక్టర్ గారు కూడా ఆదేశాలు వాళ్ళకి చెప్పారు. కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆర్డబ్ల్యూఎస్ వచ్చి కూడా నిన్న కూడా ట్యాంకీ చేస్తున్నామని చెప్పి ఊరు కొక్లియర్ తీసుకొచ్చి ఆడు చేసి పని చేసినట్టు చేసి నటించి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయి 10 రోజులు ఆగండి అమ్మా ఇస్తాము, అప్పుడు దాకా ఆగండి అని మాట్లాడుతున్నారు. దీనికి ఏం చేయాలనేది అర్థం కావట్లేదు సార్. నాకు తిరిగి ఇసుకెత్తిపోతుంది. నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నాను, అన్నీ తిరిగి నేను చేశాను, కాలు బాగుండి ఇప్పుడు నా కాలు బాగలేదు, కొంచెం కాలు లెంత్ తగ్గింది, వికలాంగుని అయ్యాను. దానికోసం వికలాంగుని కోసం కూడా చూడకుండా ఈ రకం నా మీద దౌర్జన్యం చేసి దుష్ప్రచారం చేసి ఊరంతా ఏకమైతే ఒక ఎంప్లాయీస్ అని కూడా లేకుండా ప్రచారాలు పెట్టి అందరు పెట్టండి సంతకాలు, అందరికి కావాలి నీళ్ళు అని పెట్టండి. ఇతను మా మీద స్పందనకు వచ్చాడు, అందువల్ల ఇతనికి ఇవ్వడానికి లేదన్నట్టు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు డిఈ గారు మొత్తం ఎస్సీ గారు మొత్తం కలిసి కట్టుకట్టి పంచాయతీలు అంతా మొత్తం కట్టుకట్టి ఈ జనసేన వాడికి చెప్తే మనం చేసేది అన్నట్టు